హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు, అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మొబైల్ అండి. సో మ్యాక్సిమం నేను మొబైల్ పిల్లలకైతే అస్సలు ఇవ్వను. ఒకవేళ నా మొబైల్ పక్కకు ఉన్నా కూడా నెట్ ఆఫ్ చేసి పెట్టేస్తాను. సో ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే, మ్యాక్సిమం మా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, నేను నెట్ ఆఫ్ చేసి పక్కకు పెట్టినా కూడా ఫోన్ తీసుకొని గంటలు గంటలు పట్టుకుంటున్నాడండి. అసలు ఎందుకు పట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఫోన్లో నెట్ ఆఫ్ ఉంది ఏం చూస్తారా అని చెప్పి నాకు ఒక డౌట్ ఉండే. సో ఆ డౌట్ మీద ఏం చేస్తానంటే, నేను స్క్రీన్ రికార్డు పెట్టేస్తాను అసలు వాడు ఏం చేస్తున్నాడు తెలుసుకోవడానికి. సో స్క్రీన్ రికార్డు పెడితే చూడండి, అసలు మన మొబైల్లో మనకే తెలియదు. అసలు 90s వాళ్ళకైతే అస్సలకి తెలియదండి అసలు ఎలాంటి గేమ్స్ ఉంటాయి. ఇప్పటి పిల్లలైతే మరీ ఎంత ఉన్నారంటే ఫుల్ ఫాస్ట్గా ఉన్నారు. అది కూడా ఇలాంటి ఫోన్లలో చూపిస్తున్నారు చదువుల కంటే ఎక్కువ. సో నెట్ లేకుండానే చూస్తున్నారు కదా ఈ వీడియోలో గేమ్స్. మీరు ఇంతకుముందు ఫస్ట్ వచ్చి అంబ్రెల్లా పట్టుకున్న వీడియోనేమో గూగుల్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు వితౌట్ నెట్. ఇది వచ్చేసి క్రోమ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. చూడండి, నో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పైన మీకు కనబడుతుంది కదా, చూడండి. సో నెట్ లేకుండా కూడా ఇలా వెబ్సైట్ వాళ్ళు ఇంత ఫ్రీగా గేమ్ ఆడుకోవడానికి ఇస్తున్నారు. మా అబ్బాయి అయితే 2000 అబోవ్ స్కోర్ చేశాడు. సో డైలీ ఏం చేస్తున్నాడంటే ఈ పని చేస్తున్నాడు, నాకు అర్థమైందండి. సో ఈ గేమ్స్ ఉంటాయని కూడా నాకు తెలియదండి నా మొబైల్లో. సో మీకు కూడా ఇలాంటి గేమ్స్ ఉన్నాయని తెలుసో లేదో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఇది నాకు తెలియదు, అసలు మా అబ్బాయి ఎలా గేమ్ దీన్ని చూశాడో ఎక్కడ చూశాడో కూడా నాకు తెలియదు. సో మ్యాక్సిమం అయితే నాకైతే అసలు కొంచెం కూడా ఐడియా లేదు. నెట్ లేకపోతే మనం అసలు మొబైలే పట్టేసుకోము. అలాంటివి వీళ్ళు మొబైల్ పట్టుకొని గంటలు గంటలు ఈ పని చేస్తున్నారండి. సో మీకు కూడా ఇలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అండి. సో థ్యాంక్ యూ.